తీర్మానం మల్లన్న తప్పందామా అంటే ఎస్ ప్రూవెన్ వన్ థింగ్. ఏంటి? బూతులు తిడితే పాపులర్ కావచ్చు, బూతులు తిడితే ఈవెన్ ఎమ్మెల్సీలు కావచ్చు, బూతులు తిడితే పొలిటికల్ డిస్కోర్స్లో ఉండొచ్చు. ఇవాళ ఈ బూతులు తిట్టాడు కనుకనే కదా మనం ఇవాళ చర్చ పెట్టుకున్నాం. లేకుంటే చర్చ అయ్యేదా? కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయాక చర్చలో లేడు కదా. ఇప్పుడు మొత్తం మీడియా అంతా మల్లన్న చుట్టూ తిరుగుతుంది కదా. సో మల్లన్న ఈ సక్సెస్ఫుల్. మీకు కోదండరాం సార్ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి కదా, మామూలు విషయం కాదు కదా. డెమోక్రసీలో ప్రజలు ఓటు వేసిన మించిన సర్టిఫికేట్ ఏముంటుంది చెప్పండి నాకు. అందులో గ్రాడ్యుయేట్స్ కదా, విద్యావంతులు కదా. విద్యావంతులు కూడా ఈ బూతుల్ని ప్రజా పోరాటంగా అంగీకరించారు. అంగీకరించి 2 సార్లు ఓట్లు వేశారు. ప్రజలు ఎప్పుడైతే అంగీకరించారో బూతుల్ని కూడా ప్రజా పోరాటంగా, రాజకీయ పార్టీలు ఆటోమేటిక్గా అంగీకరిస్తాయి కదా. రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి? బీజేపీ హక్కును చేర్చుకుంది. మరి ఈ బూతుల సంస్కృతి సరైంది కాదు అని బీజేపీ అనుకుంటే హక్కును చేర్చుకునేదా? బీజేపీ జాతీయ కార్యాలయంలో కదా ఆయనకు పార్టీలు చేర్చుకున్నది.